ఇడ్లీ వేయడానికి ఒక పావు కేజీ దీంతో ఈ కప్పు 250 గ్రాములు మినప సాయి గుళ్ళు నానబెట్టి కడిగి తెచ్చాను. ఒక కప్పుకి 2 కప్పులన్నర రవ్వ నానబెట్టుకోవాలి, ఇడ్లీ రవ్వ. ఇది ఎప్పుడు రుబ్బుతాను. ఇది నీళ్లు పోసి నానబెట్టి కడిగేసి 2 సార్లు రుబ్బిన తర్వాత పిండి అందులో వేసి కలిపేసుకుని ఒక నైట్ అంతా ఊరనిచ్చుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే పొద్దుటికి మెత్తగా గుల్లగా వస్తాయి, ఇడ్లీలు బాగుంటాయి తెల్లగా. ఈ మినపప్పులో కొంచెం అన్నం, అన్నం ఎంతో అక్కర్లేదు, ఒక చిన్న కప్పుడు అన్నం వేసి రుబ్బుకుంటే ఇడ్లీలు మంచి గుల్లగా చాలా స్పాంజీలా ఉంటాయి. అన్నం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఉప్పు కూడా. పప్పు రుబ్బుకు వచ్చేసాను. ఇడ్లీలు కలపడానికి కొద్దిగా ఉప్పు వేసి పిండిని కూడా ఇందులో వేసేస్తాను. ఇలా కలిపేసుకోవటమే, బాగా కలిసిలాగా. పిండి రవ్వ మొత్తం కలిసిలా కలిపేసుకుని ఈ మాత్రం జారుగా ఉంటే నూక కొంచెం నానుతుంది. నాని పొద్దుటికి మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది. మళ్ళీ ఇడ్లీ వేసుకునేటప్పుడు ఒక్క రవ్వ అలా చెయ్యి తడుపుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం జారుగా లేకపోతే నానదు, నూక నానదు, ఇడ్లీ గట్టిగా వస్తుంది. పొద్దుట పలచగా కలిపినా సరే ఇడ్లీ గట్టిగా వస్తుంది. అంతే. మూత పెట్టేసుకొని పొద్దుట ఉదయాన్నే ఇడ్లీ కానీ ఊతప్పం వేస్తున్నాను. 2 నుంచి 3 గరిటెలు వేసి నెమ్మదిగా చుట్టూ తిప్పి కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఇంకొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, కొంచెం జీలకర్ర వేసి కొద్దిగా నూనె, చుట్టూని చెంచాతో కొంచెం నూనె వేసి తిప్పాలి. అట్ల పళ్ళతో కొద్దిగా అలా పక్కలకున్న అట్లా నొక్కితే బాగా కాలుతుంది. అంతే. 2 నిమిషాల తర్వాత తిరగేసుకోవటమే. అంతే, ఊతప్పం రెడీ అయిపోయింది. అదిగో చూసారా ఎంత బాగా కాలిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్.